నమస్కారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకే రకమైన కష్టపడే తత్వం ఉన్నప్పటికీ, కొందరి ఇళ్లలో సంపద తాండవిస్తుంటే, మరికొందరి ఇళ్లలో మాత్రం లక్ష్మీదేవి కటాక్షం లభించక నిరంతరం ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వేధిస్తుంటాయి? మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, మనకు తెలియకుండానే మన ఇంట్లో అనుకూల శక్తిని తరిమేసి ప్రతికూల వాతావరణాన్ని నింపుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి 4 రకాల ఇళ్లలోకి శ్రీమహాకాళి, శ్రీమహాలక్ష్మి రూపంలో ఉండే ఆ తల్లి ఎందుకు అడుగుపెట్టదో, దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, మానసిక మరియు ఆచరణాత్మక కారణాలను ఈరోజు చాలా వివరంగా తెలుసుకుందాం. మొదటిగా, ఏ ఇంట్లో అయితే ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం వేళల్లో కలేకలహాలు, గొడవలు, అరుచుకోవడాలు జరుగుతుంటాయో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని మన పెద్దలు అంటారు. దీనికి ఆధ్యాత్మికంగా చూస్తే, లక్ష్మీదేవి ప్రశాంతతకు, శాంతికి ప్రతీక. ఎక్కడైతే కోపం, ద్వేషం, అహంకారం ఉంటాయో అక్కడ జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఇంట్లో సదా గొడవలు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. దానివల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేక, వ్యాపారంలో లేదా ఉద్యోగంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో లక్ష్మీదేవి కలకాలం నిలవాలంటే ముందుగా ఆత్మీయత, పరస్పర గౌరవం పెంచుకోవడం చాలా అవసరం. రెండవది, శుభ్రత లేని ఇల్లు. ఏ ఇంట్లో అయితే చెత్తాచెదారం పేరుకుపోయి, దుమ్ము ధూళితో, చీకటిగా ఉంటుందో ఆ ఇంట్లోకి శ్రీమహాలక్ష్మి అడుగుపెట్టదు. ప్రాచీన కాలం నుండి, పరిశుభ్రత ఉన్న చోటే దైవత్వం ఉంటుంది, అని మన పెద్దలు చెబుతున్నారు. శాస్త్రీయంగా చూసినా కూడా, అపరిశుభ్రంగా ఉన్న వాతావరణం వల్ల ఇంట్లో క్రిమికీటకాలు చేరి అనారోగ్యాలు తలెత్తుతాయి. సంపాదించిన డబ్బు అంతా వైద్య ఖర్చులకే సరిపోతుంది. ఉదయాన్నే గుమ్మం ముందు ముగ్గు వేసి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కేవలం ఆధ్యాత్మిక పూజాఫలమే కాకుండా, మనస్సుకు ఎంతో ఆహ్లాదం మరియు ఆశావాద దృక్పథం లభిస్తాయి. మూడవది, ఆహారాన్ని మరియు నీటిని గౌరవించని ఇల్లు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన సంస్కృతి చెబుతోంది. ఏ ఇంట్లో అయితే ఆహారాన్ని వృధా చేస్తారో, తుళ్ళిపడతారో, అలాగే నీటిని అనవసరంగా వృధాగా పారబోస్తారో ఆ ఇంట్లో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఆగ్రహిస్తారు. ప్రకృతి వనరులను గౌరవించడం అనేది మానవత్వానికి మొదటి మెట్టు. ఆహారాన్ని, నీటిని పొదుపుగా వాడుకుంటూ, తోటివారికి సహాయం చేసే గుణం ఉన్న చోట ఐశ్వర్యం స్వయంచాలకంగా పెరుగుతుంది. నాల్గవది, పెద్దలను, స్త్రీలను గౌరవించని గృహం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అంటారు. అంటే ఎక్కడైతే మహిళలకు గౌరవం లభిస్తుందో, ఎక్కడైతే తల్లిదండ్రులను, వృద్ధులను పూజిస్తారో అక్కడ సకల దేవతలు నివసిస్తారు. ఇంట్లోని గృహలక్ష్మి కంటి వెంట నీరు కారితే, ఆ ఇంట్లో ఎంత ధనం ఉన్నా అది కర్పూరంలా కరిగిపోతుంది. ఆత్మీయత, నిష్కల్మషమైన ప్రేమాభిమానాలు ఎక్కడ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ 4 విషయాలను మీ జీవితంలో గమనించుకుని, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లోని ప్రశాంతత మరియు ఆరోగ్యమే నిజమైన సంపద. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే, తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాల కోసం మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోవడం మర్చిపోకండి. సర్వేజనా సుఖినో భవంతు.